నమస్తే. మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు, ఈ ప్రక్రియ చివరిలో ఏమవుతుంది అంటే, నేనే ఆ పరమాత్ముడి ఒక్క చైతన్య స్వరూపాన్ని అని మనం తెలుసుకోవటమే. లేదంటే నేనే శివుడిని అని తెలుసుకోవటమే ఈ ప్రక్రియలో మీకు చివరన జరిగేది. అది అనుభవపూర్వకంగా మీకు జరుగుతుంది. కానీ ఈ ప్రక్రియ చాలా క్రమక్రమంగా మనల్ని ఒక స్పందన స్థాయి నుంచి ఇంకో స్పందన స్థాయికి తీసుకెళ్ళేటప్పుడు, మన లోపల మనకి నచ్చని విషయాలు, మన లోపల మన పట్ల మనకున్నటువంటి ద్వేషం, మనకి నాకు అర్హత లేదు. నేను ఎలా నాలో శివతత్వం ఉంటుంది? నాలో ఇన్ని దోషాలున్నాయి. నాకు అర్హత లేదు అనేటువంటి చాలా ఆలోచనలు మనకి ఈ ప్రక్రియ ముందుకెళ్తున్నప్పుడు మనం అనుభవిస్తాం. అనుభవించేటప్పుడు ఒక స్థాయిలో మనం నమ్మలేము. నేనే శివుడినా అంటే నేను నమ్మలేను. ఎందుకంటే నేను ఒక మామూలు మనిషిని. నాలో ఇన్ని దోషాలున్నాయి. నా దోషాలు నాకు కనిపిస్తున్నాయి. ఆధ్యాత్మికంగా ఎదిగే వారికి వాళ్ళల్లో విచక్షణ పెరిగే కొద్దీ వాళ్ళని వాళ్ళు అర్థం చేసుకునేటప్పుడు అప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళలో ఎన్ని దోషాలున్నాయో వాళ్ళకి కనిపిస్తుంది. ఒక మనిషి ఎవరైతే మాయలో కూరుకుపోయి ఉన్నాడో తను చాలా గొప్ప అనుకుంటాడు. తన దోషాలు తనకి కనిపించవు. ఎదుటి మనిషిలో ఉన్న దోషాలే వాళ్ళు వేలెత్తి చూపిస్తారు తప్ప వాళ్ళ లోపల దోషాలు వాళ్ళకి కనిపించవు. ఎందుకంటే అది కనిపించాలి అంటే మనలో కొంత జ్ఞానం అనేది రావాలి. అది ఆధ్యాత్మిక సాధనల వలన వస్తుంది. మన ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే మనలో జ్ఞాన శక్తి అనేది పెరిగేసరికి మన లోపల దోషాలు మనకు కనిపించడం మొదలుపెడతాయి. నాలో ఇన్ని దోషాలున్నాయా? ఇన్ని దోషాలు నాలో పెట్టుకుని, ఈ ఆధ్యాత్మిక ప్రయాణం చేసే అర్హత నాకుందా? అనే ప్రశ్న పదే పదే నాకైతే చాలా సార్లొచ్చింది. బహుశా నాలాగా చాలా మందికి వస్తుంది. సో, ఇదెందుకొస్తుంది? ఇది ఏ స్థాయిలో మీరెక్కువ అనుభవిస్తారు? దీనికి కారణం ఏంటి? అనేది నేను ఈరోజు మాట్లాడతాను. ఎవరిలో అయితే మీకు ఆధ్యాత్మిక జాగృతి అనేది మొదలవ్వలేదో, వాళ్ళని మీరు దేవుడు ఒక నిర్వచనం అడిగారు అంటే, కొంతమంది దేవుడే లేదని కొట్టి పారేస్తారు. కొంతమంది దేవుడెక్కడో మబ్బుల్లో ఉండి మన పాపపుణ్యాలు లెక్కేస్తున్నాడేమో అని కొంతమందంటారు. రకరకాల నిర్వచనాలనేవుంటాయి. అయితే మనుషులు వాళ్ళ నమ్మకాల్లో, ఆలోచనలో వాటిలో కూరుకుపోయి ఉన్నప్పుడు ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళంతా నిద్రావస్థలో ఉన్నారు. వీళ్ళింకా జాగరూకులే లేరు. నిద్ర అని ఎందుకంటున్నానంటే, ఇక్కడ మాయ కమ్మి ఉంది. మాయ ప్రభావంలో ఉన్నారు. మనం మాయ ప్రభావంలో ఉన్నప్పుడు మనకి విచక్షణ పని చేయదు. ఏది సరి, ఏది సరికాదు అనేది మనకు అర్థం కాదు. అందుకనేనేమో ఇక్కడ మనకి ఎప్పుడు గురువులు కావాలి అని అంటారు. గురువులు మాయ అవతల వైపు నుంచి వాళ్ళు చూడగలుగుతున్నారు. ఈ జాగృత్ ఈ ప్రపంచాన్ని. అందుకేనేమో మనకి ఆధ్యాత్మిక ఎదుగుతున్నప్పుడు గురువుల అవసరం చాలా ముఖ్యం. అయితే ఇలాగా ఆధ్యాత్మికంగా ఇంకా ప్రయాణం మొదలు కాని వాళ్ళని, అంటే కొంత స్థాయి వరకు వెళ్ళని వాళ్ళని మీరు కనుక వెళ్ళి, "నువ్వే శివుడివి" అంటే కొంతమంది ఆ మాట నవ్వి కొట్టి పారేస్తారు. కొంతమంది ఆశ్చర్యపోతారు. కొంతమంది నిజమా? ఇది నేను నమ్మలేను అని రకరకాల స్పందనలు మీకొస్తాయి. దానికి కారణం ఏంటంటే మనిషి మాయలో ఉన్నప్పుడు ఎక్కువ తన ఆలోచనలు, నమ్మకాలు, ఈ దేహం నేను, బయట లోకం నిజం అనేటువంటి ఒక భ్రమలో బ్రతుకుతూ ఉంటాడు. అంటే దీనికి మించి లేదు అని అనుకుంటాడు. అలా అనుకోవటానికి కారణం ఏమిటి అంటే అనుభవం ఆ స్థాయి వరకి ఈ మనిషిలో ఉంది. మన బుర్ర ఏ స్థాయిలో పనిచేస్తుందో, మన బ్రెయిన్ మధ్యలో కనెక్షన్, నర్వస్ కనెక్షన్స్, మన దేహంలో హార్మోన్స్ ఇవన్నీ ఏ స్థాయిలో ఉత్పత్తి అవుతున్నాయని దాన్ని బట్టి మన అనుభవం ఉంటుంది. ఆ అనుభవం అవతలి వైపు ఏముందో మనం అంచనా గూడా వేయలేము. మన బుర్ర అక్కడి దాకా వెళ్ళదు. అది మనకి అనుభవపూర్వకంగా మనకి కాస్త కాస్త మనం మేల్కొంటాం. ఈ నిద్రావస్థలోంచి ఏదైతే మాయ అనే ఒక నిద్రలో మనం ఉన్నామో, కాస్త కాస్త మనం మేల్కొంటాం. అయితే కొన్ని కొన్ని సార్లు కొంతమందికి టక్కుమని వాళ్ళే శివుడు అన్న విషయం అట్లా ఒక్కసారిగా వాళ్ళకి బుర్రలో ఆ జ్ఞానంగా అది వెలుగుతుంది. అది గురువుల
దీవెనల వలన అవుతుంది. కాకపోతే చాలామంది ఏంటంటే, ఈ జ్ఞాపకంగా వచ్చినటువంటి ఈ సూచనని వాళ్ళు నిలుపుకోలేరు. అంటే దాన్ని వాళ్ళు వాళ్ళ రోజువారీ వాళ్ళ పని, వాళ్ళ జీవితంలోకి ఆ స్థాయి వరకు తీసుకొచ్చి దాన్ని అమలు పరచలేరు. దానికి కారణం ఏంటి అంటే, మనకి ఆధ్యాత్మిక ప్రయాణం అంటేది మానసికంగా జరిగేటువంటి ప్రయాణం కాదు. చాలామంది మానసికంగా జరిగిపోతే అది ఏదో వాళ్ళు ఎదిగిపోయాం అనుకుంటారు. అదలా జరగదు. మానసిక ప్రయాణం అయ్యేసరికి మీకది ఒక మానసిక ఆలోచనలాగా, లేదంటే ఒక సూచనలాగా, లేదంటే ఏదో ఒకటి గ్రహింపులాగా మీకు వస్తుంది గానీ, ఆ గ్రహింపు ఆ స్థాయిలోనే ఉండిపోతుంది. దాన్ని మనం ఈ కిందకి మనం తీసుకొచ్చి రోజు జీవితంలో దాన్ని అమలు పరచలేము. ఇలా అమలు పరచాలి అంటే ఆ పై స్థాయి మీ గ్రహింపుకు తగ్గట్టుగా మీ దేహ స్పందన మారాలి. మీ దేహ స్పందన మారే కొద్దీ మీ లోపల కొత్త నర్వస్ కనెక్షన్స్ అనేవి ఉత్పత్తి అవుతాయి. భావోద్వేగాలు, దిగువ స్థాయి అహంకార పూరిత ఆలోచనలు, నమ్మకాలు అన్నీ బయటికి విడుదలైపోతాయి. అన్నీ మీరు వాటిని అనుభవించి వదిలేస్తారు. అలా క్రమక్రమంగా మీరు ముందు భావోద్వేగాలు, తర్వాత ఆలోచనలు, ఆ తర్వాత మీ దేహం, మనసు అన్ని నిజమైనటువంటి ఆధ్యాత్మిక జాగృతికి తయారుగా ఉంటాయి అక్కడ. సో ఇప్పుడు మీరు చేసేటువంటి ఏదైతే సాధన ఉందో అది మీ మనస్సుని, దేహాన్ని ఈ ప్రక్రియకి సిద్ధంగా ఉండేటట్టుగా, శుభ్రపడేటట్టుగా మీకు ఈ క్రియలు జరగటం కానీ, మీకు రకరకాల భావోద్వేగాలు మిమ్మల్ని ఏడిపించటం కానీ, మీకు కోపం తెప్పించటం కానీ, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవటం కానీ, ఇవన్నీ ప్రక్రియలో భాగం. రకరకాల కుండలిని సిమ్టమ్స్, ఇందులో వచ్చేటువంటి రకరకాల మాయరోగాలు అనొచ్చు, అవి రావటం, ఇవంతా ఏంటంటే మీ దేహం, మనసు శుభ్రపడుతున్నాయి. ఇవన్నీ మలినాలన్నీ మనలో ఉండగా మనం శివుడు అంటే మనం నమ్మలేము. నేను కూడా నమ్మలేను అది. కాబట్టి మన లోపల నాకు అర్హత లేదు. ఇప్పుడు దేవుడు అంటే మనం పునీతుడు. దేవుడు అంటే పాపిష్టి ఆలోచనలు పెట్టుకుని మనం నేనే శివుణ్ణి అంటే అది మనమే ఒప్పుకోలేము. ఒక స్థాయిలో మనలో అహంకారం చాలా ఎక్కువగా ఉండి, డాంబికం ఉంటే నేనే శివుణ్ణి అని గొప్పగా చెప్పడం వేరు గాని, మీలో నిజాయితీ ఎక్కువయ్యే కొద్దీ ఆ శివతత్వం మీలో కనిపిస్తే గాని మీరు శివుడు అన్న సంగతి మీరు ఒప్పుకోలేరు. కాబట్టి ఇక్కడ మనలో ఆ స్థాయి మార్పు రావాలి. ఆ మార్పు ఏ స్థాయి వరకు రావాలంటే నేను శివుణ్ణి అని మనం బలంగా నమ్మే స్థాయి వరకు మనలో ఆ మార్పు రావాలి. ఆ మార్పు అనేది మీ శరీర స్పందన క్రమేపీ మారి మీరు దిగువ స్పందన నుంచి పై స్పందనకు వచ్చి మీ శరీరం, మనసు అంటే శరీరంలో నాడులనే శుభ్రమని, మనస్సులో ఉన్నటువంటి కల్మషాలని తొలగిపోయినప్పుడు మీరు ఆ అనుభవాన్ని మీరు అనుభవించగలుగుతారు, దాన్ని నిలుపుకోగలుగుతారు కూడాను. అయితే అది ఏమిటో ఇప్పుడు నేను చెప్తాను. ఈ విశ్వంలో ఉన్నదంతా చైతన్యం అనుకుంటే, అంటే ఆవిర్భావం కాకమునుపు అంతా చైతన్యం అనుకుందాం. ఈ విశ్వం తనను తాను తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. నాలో ఏముందో నేను తెలుసుకునే ప్రయత్నం చేయాలి అంటే నా సబ్ కాన్షియస్ మైండ్ తెరవాలి నేను. అదే రకంగా ఈ విశ్వం కూడా ఇక్కడ నేను శివుడు, శక్తి అనేది మాట్లాడట్లేదు. ఇక్కడ చైతన్య స్వరూపం అంటే మనకి వేదాంతంలో బ్రహ్మ పదార్థం అంటారు. అది ఆడ అనలేము, మగ అనలేము, దాన్ని ఏ రకంగానూ వర్ణించలేము. అదొక పదార్థం అనుకోండి. ఆ పదార్థంలో ఇంకా సృష్టి ఆవిర్భావంలోకి వస్తుందనగా దాంట్లో చీలిక అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు మనం స్కూల్లో సెల్యులర్ డివిజన్ అందరూ చూసుంటాం. మనం 2 కణాలు విభజన చెందుతాయి. అదే రకంగా ఈ విశ్వంలో ఉన్నటువంటి చైతన్యం అది దాంట్లో కొంతమేర, మొత్తం కాదు, కొంతమేర అందులో చీలిక వచ్చింది అనుకుందాం. చీలిక వచ్చి ఒక భాగం శివుడైతే ఒక భాగం శక్తి అని అనుకుందాం. అంటే స్త్రీ పురుష విభజన లాగా ఇప్పుడు మన దేహంలో కూడా విభజన ఉంటుంది. ఎడం వైపు స్త్రీ భాగం, కుడివైపు పురుష భాగం. అదే రకంగా విశ్వంలో కూడా ఆది దంపతులు వాళ్ళే. సో అక్కడ మీకు ఈ చీలిక అనేది ఏర్పడింది అనుకుందాం.
ఇది మీ అందరికి అర్థం అవటానికి అని చెప్పి నేను ఎందుకు మనకి బయాలజీలో 2 కణాల విభజన ఉంటుంది చూడండి, అలా ఊహించుకోండి. ఇలా చీలిక ఏర్పడుతున్నప్పుడు ఒకవైపు భాగాన్ని మనం శివుడు అనుకుంటే ఇంకోవైపు భాగాన్ని మనం శక్తి అని అనుకుందాం. ఈ శివశక్తులు వేరువేరుగా ఉన్నప్పుడే ఇందులోంచి మీకు సృష్టి అనేది ఆవిర్భావంలోకి వస్తుంది. ఇవి రెండిట్లో ఏదో ఒకటి లేదనుకోండి, మీకు ఇంకా సృష్టి అనేది ఉండదు. ఎందుకంటే ఈ రెండు చైతన్యమే, ఆ చైతన్యమే 2 రూపాలుగా మారింది. మీకు శివుడు అనేది మీరు మీ లోపల ఉన్నటువంటి జీవాత్మ అనుకుందాం, జీవాత్మ స్థానం ఇది. అంటే జీవాత్మ ఏమిటి అంటే మీరు ఇప్పుడు పరమాత్మని ఒక సముద్రం అనుకుంటే అందులోంచి వేరుపడిపోయినటువంటి ఒక నీటి చుక్కే జీవాత్మ. ఆ పరమాత్మలో ఉన్న సారమే, అంటే ఆ సముద్రంలో ఉన్న సారమే ఈ బిందువులో కూడా ఉంటుంది. ఈ నీటి బిందువే జీవాత్మ అనుకుందాం. దీన్నే మనం అనవమల అని అంటాం. మనకి 3 రకాల మలాలు ఉంటాయి. ఈ మలాల మూలంగానే మనం మాయలో కూరుకుపోతాం. ఈ ప్రక్రియలో భాగంగా మనం స్పందన పెంచుకునే కొద్దీ ఈ మలాల నుంచి బయటకు వస్తాం. మొదటిది అనవమల. అనవమల అంటే ఇందాక నేను చెప్పినట్టుగా సముద్రం నుంచి ఒక నీటి చుక్క వేరుపడిపోయి నేను వేరు దేవుడు వేరు అనుకుంటోంది. నేను వేరు అనే ఒక ఉనికి, ఇది ఇంకా పై స్పందనలో ఉండేటువంటి ఉనికి ఇది. ఆ తర్వాత మాయామలం. మాయా ఏం చేస్తుందంటే మనకి కాలం అని, స్థానం అని, మన జ్ఞానాన్ని తగ్గించేస్తుంది, మన నేర్పరితనాన్ని తగ్గించేస్తుంది, రకరకాలగా మనని కట్టిపడేస్తుంది భూమి మీద. అంటే మనలో శక్తిని తగ్గించేస్తుంది. మనలో ఎంత శక్తి ఉందో మనకి తెలియదు, అది ఎక్కడో పొరల లోపల ఉంటుంది. మన లోపల ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి ఇవన్నీ ఉంటాయి, కానీ మనకి అవి తెలియదు. మాయాశక్తి కమ్మేస్తుంది. కమ్మేసరికి నేను మామూలు మనిషిని అయిపోతాను. నా చుట్టూ కనిపించే లోకమే నిజం అనుకుంటాను. నాకు బుర్ర, అందులో జ్ఞానం కొంతే ఉంటుంది, నా నేర్పరితనం కూడా కొంతే ఉంటుంది. ఒక రకంగా మన దేహ నిర్మాణం కూడా, నర్వస్ సిస్టమ్ కానీ అవన్నీ కానీ మనల్ని తక్కువ స్పందనలో ఉంచడానికి అన్నట్టుగా ఉంటుంది. దానికి మీద ఇంకొకటి ఉంటుంది, అదేంటి అంటే కర్మమలం. నేను ఈ దేహాన్ని, నేను పనులు చేస్తున్నాను, అనుభవించేవాడిని నేను ఇచ్చాను, నేను తీసుకున్నాను, నేను నాది నాది అనుకున్నప్పుడు మనకి అన్ని రకాలుగా మనకి కర్మమలం అనేది అంటుతుంది. ఈ కర్మమలం మనల్ని జనన మరణ చక్రాలు అట్లాగా తిప్పుతూ ఉంటుందన్నమాట. ఇవన్నీ మలాలు. ఈ ఆధ్యాత్మిక ప్రక్రియలో మనం ఒక మలం తర్వాత ఇంకో మలంలోంచి బయటకు వస్తూ ఉంటాం. అయితే మొదట నేను చెప్పాను మీకు, ఈ విశ్వంలో చైతన్యం ఏదైతే ఉందో అది శివుడిగా, శక్తిగా విభజన చెంది ఉన్నది అని చెప్పాను. రెండో సమమే, ఎక్కువ తక్కువ ఏమీ లేదు ఇక్కడ. శివశక్తుల్ని ఎప్పుడు విడదీయలేము. మీరు శివశక్తుల్ని విడదీసినా మళ్ళీ ఆ శివుల్లో శక్తి బాగా ఉంటుంది, శక్తిలో శివుడు బాగా ఉంటుంది. ఒకటి లేకుండా ఇంకొకటి అవి ఉండవు. కాబట్టి ఇక్కడ శివుడు అంటే ఏమిటి అంటే మనలో ఉన్నటువంటి జీవాత్మ తత్వం, అది ఇక్కడ ఉంటుంది మనకి గుండె భాగం పక్కన. అంటే నేనే జీవాత్మని. జీవాత్మ అంటే పరమాత్మలోంచి వచ్చినదే. అంటే ఇక్కడ నేనే శివుణ్ణి. దీన్నే మనం అహం అని అన్నాము, లేదంటే సబ్జెక్ట్. ఇక్కడ ఏంటంటే జీవాత్మలో ఏ మార్పు ఉండదు, మార్పు లేనిది, దాన్ని తగ్గించలేము. అదే జీవాత్మ. ఇంకా దాన్ని విభజన చేసి ఇంకా ఇంకా కోయలేం దాన్ని. ఇది మన లోపల ఉన్నటువంటి మన శివతత్వం అనొచ్చు. రెండో భాగం శక్తి. శక్తి ఏమిటి అంటే శివుడి నుంచి వేర్పడిపోయి ఇదం అంటే ఆబ్జెక్ట్ సైడ్, అంటే మీకు బయట కనిపించేది. అంతేకాకుండా మీ కోశాలు, ఇక్కడ నేను పైన కోశాలు పెట్టాను చూడండి, ఆ లోపల ఉన్నటువంటి ఓంకారం మీ జీవాత్మ అయితే, అది మీ శివతత్వం అయితే, చుట్టూ ఏర్పడినటువంటి కోశాలన్నీ ఉన్నాయి చూడండి, అవన్నీ శక్తి స్వరూపాలు. అంటే మీరు అనుభవించేటువంటి ఆనందమయ కోశం అవ్వచ్చు, విజ్ఞానమయ కోశం అవ్వచ్చు, మనోమయ కోశం,
ప్రాణ కదలికలు, కుండలిని, చక్రాలు, మన భౌతిక దేహం, లోకాలు అంటే ఈ కోశాలకి అనుగుణంగా మనకి చాలా లోకాలు ఉంటాయి. మీకు సూక్ష్మ స్థాయి అంటే మనమయ కోశం అంటే మెంటల్ బాడీ, అక్కడ మీకు బోళ్ళు సూక్ష్మ లోకాలు ఉంటాయి. మీకు కారణ స్థాయిలో కారణ లోకాలు ఉంటాయి. అన్ని శక్తి నుంచి వచ్చినవే ఇవి. దీన్నే నేను ఇదం అన్నాను. మీకు కశ్మీరీ త్రికా శైవిజం నాకెందుకో నా ప్రక్రియ చూస్తూ ఉంటే ఎక్కువగా అది కొద్దిగా కశ్మీరీ శైవిజం దాన్ని బట్టి అవుతుందని నాకు అనిపిస్తుంది. దాంట్లో కాళీక్రమ ఉంది, త్రికా శైవిజం ఉంది, శివసూత్రాలు ఉన్నాయి. ఇవి గనక మీరు చదవగలిగితే చాలా మంచిది. మీకు ప్రక్రియ బాగా అర్థమవుతుంది. అయితే ఈ శక్తి వైపు ఉన్నదంతా ఎప్పుడు మారుతూ ఉండేటువంటిది. మన శరీరం మార్పులకి గురవుతుంది, బయట మన లోకం మార్పులకు గురి అవుతుంది. చాలా మార్పులకి గురయ్యేది శక్తి. ఇక్కడే మన మనసు, శరీరం అన్ని దీంట్లోకే వస్తాయి. మన దేహంలో మన మనసు, శరీరం అన్నీ శక్తి స్వరూపాలే. దాంట్లో శివస్వరూపం ఏమైనా ఉంది, శివతత్వం ఏమైనా అంటే జీవాత్మ ఒక్కటే. ఈ విభజన మనకి జరిగి ఉంటుంది. అయితే మనం అన్ని రకాల మలాలు అంటే మాయా మలం, కర్మ మలం అన్ని తీసుకుని ఉన్నాం కాబట్టి, ఎన్నో జన్మలు బట్టి పుట్టి చస్తున్నాం కాబట్టి, మనం ఈ భూమి మీద పుట్టినప్పుడు మన స్పందన తక్కువ ఉంటుంది. తక్కువ ఉండేసరికి మనం చేసే పనులతో కానీ మనల్ని మనం రకరకాలుగా వర్ణించుకుంటాం. ఈ రకరకాల వర్ణనలు కానీ అంటే మన మీద మనమే లేబుల్స్ పెట్టుకుంటున్నాం అనమాట. నేను అందమైన వాడిని, నేను గొప్పవాడిని, లేకపోతే నేను బాధితుణ్ణి, ఇవన్నీ మన మీద మనం పెట్టుకునేటువంటి లేబుల్స్. ఈ లేబుల్స్, ఈ నమ్మకాలు వీటన్నిటిలోనే మనం కూరుకుపోయి బ్రతుకుతాం. ఇంతకు మించి మనం ఆలోచించలేము. ఇదే లోకం, ఇదే జీవితం అనుకుంటాం. నేను నాది అనే ఒక భావనలో బ్రతుకుతాం. అయితే ఆధ్యాత్మిక జాగృతి అంటే నేను నాది అనే భావన నుంచి మనం బయటికి వచ్చి ఇక్కడ విశ్వాత్మగా మారుతాము. విశ్వాత్మగా మారటం అంటే ఈ కోశాలన్నీ నేను కాదు, నేను ఇందు లోపల ఉన్నటువంటి జీవాత్మని అనేది మనకి అనుభవపూర్వకంగా తెలుస్తుంది. అంటే నేనే శివుణ్ణి అనేటువంటి అనుభవం మనకి వస్తుంది. అదే ఈ ఆధ్యాత్మిక ప్రక్రియ. అయితే మనం ఈ ప్రక్రియలో భాగంగా మనం మన లోపల ఉన్నటువంటి భావోద్వేగాలు అనేవి బయటికి రావటం, కొత్తలో మనం ఆ భావోద్వేగాల్లో కుట్టుకుపోతూ ఉంటాం. అక్కడ మనం నిలబడలేము. అది ఎలా ఉంటుందంటే తుఫాను మధ్యలో నిలబడేటంత బలం మనలో ఉండాలి. ఆ బలం మనకి ప్రక్రియ ఇస్తుంది కాస్త ముందుకెళ్ళాక. అది ఎప్పుడు వస్తుందంటే మనం ఒక సాక్షిగా మన గతాన్ని చూడగలిగినప్పుడు, ఆ భావోద్వేగాల్లో ఆలోచనలో కుట్టుకోపోకుండా అలా ఉన్నప్పుడు ఏంటంటే మీలో జ్ఞానం అనేది ఎక్కువ పెరుగుతుంది. మనందరిలోనూ ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి మూడు ఉంటాయి. ఇక్కడ మీకు జ్ఞానశక్తిని మీరు మేల్కొల్పుతున్నారు. మీరు లోకాన్ని ప్రశ్నించినప్పుడు, మీ జీవితాన్ని ప్రశ్నించుకున్నప్పుడు, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్నప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ తెరుచుకుంటుంది. దాని లోపల మీ మీద మీకు నచ్చని విషయాలు, ముఖ్యంగా మనిషిలో చాలా ఎక్కువగా నేను గమనించింది, అందరిలోనూ ద్వేషం అనేది ఉంటుంది. ముందు ఆ ద్వేషం వైపుకి విడుదలవుతుంది. చాలా మంది ఏం చేస్తారంటే, అంటే ఎవరైతే ఆధ్యాత్మికంగా ఎదిగలేరో, ఎవరిలో అయితే వ్యక్తిత్వ పరంగా దోషాలు ఉన్నాయో, వాళ్ళు నిత్యం పక్క వాళ్ళని పీడిస్తూ బ్రతుకుతారు. వాళ్ళు నిత్యం ద్వేషాన్నే వ్యక్తపరుస్తారు. ఎవరైనా వాళ్ళతో మంచిగా ఉన్నా, వాళ్ళకు ఉపకారం చేసినా కూడా ఆ ఉపకారం స్వీకరించి తిరిగి అపకారం చేయటం కానీ, లేదంటే ద్వేషించటం కానీ, ఇలాంటివే వాళ్ళు చేస్తారు. ఎందుకంటే మనిషి ఏ స్థాయిలో ఉన్నాడో, అంటే స్పందనా శక్తి ఏ స్థాయిలో ఉందో అది ఆ మనిషి ఒక నైజం అయిపోతుంది. స్పందన చాలా తక్కువలో ఉన్నవాళ్ళు ఎక్కువగా ద్వేషాన్ని బయట లోకానికి వ్యక్తపరుస్తూ ఉంటారు. నిత్యం గొడవలకు దిగుతారు. పక్క వాళ్ళందరినీ శత్రువులుగా చూస్తారు. వాళ్ళల్లో ఉన్న దోషాలని ఎదుటి వాళ్ళకి పులిమి, ఎదుటి వాళ్ళని ఇదిగో నువ్వు చెడ్డవాడివి, లేదంటే నువ్వు చెడ్డదానివి అని ఎదుటి వాళ్ళని వాళ్ళు ద్వేషిస్తూ చులకన చేస్తూ బ్రతుకుతారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ నైజమే అది.
అది ఒక జీవిత కాలంలో మారదు. ఈ మనిషే కొన్ని జన్మలెత్తాక, ఆ జ్ఞానం పెంచుకున్నాక ఈ మనిషి యోగిగా మారతాడు. అయితే ఆధ్యాత్మిక ప్రక్రియ మొదలయ్యాక మనకి ఉన్నటువంటి ద్వేషాలు ఏవైతే ఒక స్థాయిలో మనం జయించి ఉంటాము. అంటే బయట లోకంలో ఎవరి పట్ల ఇంక మీకు ద్వేషం ఉండదు. ఈ కులం అని, ఆ మతం అని, నా ఆహ్, నా వ్యక్తిత్వానికి తగ్గట్టు ఉన్నట్టు మనిషి కాదని, లేదు అంటే నాకు గతంలో ఈ మనిషితో గొడవలే కాబట్టి ఈ మనిషి అంటే నాకు ద్వేషం. ఇట్లాంటివేమీ ఇక్కడ ఉండవు. ఈ మనిషిలో ఆ ద్వేషాన్ని జయించి ఉంటాడు. ఆ ద్వేషాన్ని జయించినప్పుడు ఏమవుతుందంటే, మూలాధారంలో నిద్రిస్తున్నటువంటి కుండలిని శక్తి లేచి వచ్చి గొంతులో కూర్చుంటుంది. మనం ఎదుటి వాళ్ళని ద్వేషించినంత కాలం ఏదో ఒక రూపంలో ద్వేషిస్తాం మనం. తెలుసో తెలియకో అప్పుడప్పుడు మనకి మన దేశమే చెప్తుంది. పక్క దేశం వాళ్ళు శత్రువులు, వాళ్ళు మన వాళ్ళని చంపారు, నువ్వు వాళ్ళని ద్వేషించాలి అని. మనకి మన పెద్దవాళ్ళు నా నా శత్రువు నీ శత్రువు అని మన పెద్దవాళ్ళు మనకి నూరిపోస్తారు. ద్వేషించమని చెప్పి మనకి ఆహ్, దేశాలు చెప్తాయి. అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల వాళ్ళు ఇంకొక మతం వాళ్ళని ద్వేషించడం ఇవన్నీ సాధారణంగా ఈ మాయలో భాగంగా మనల్ని ద్వేషించమని చెప్పి ఒక రకంగా కండిషనింగ్ అనేది ఇక్కడ జరుగుతుంది. మనం గనక దీన్ని ప్రశ్నించలేదనుకోండి, ఎదుటి మనిషిని ద్వేషిస్తూ మనం బ్రతుకుతాం ఏదో ఒక కారణానికి. అప్పుడు కుండలిని మూలాధారంలోనే ఉంటుంది, లేవదు. ఎప్పుడైతే మీరు ఈ కండిషనింగ్ అన్నిటిని మీరు ప్రశ్నించి దాన్ని అధిగమిస్తారో, అధిగమించినప్పుడు ఏమవుతుందంటే మీరెవరు బయట ఎవరిని మీరు ద్వేషించలేరు. ద్వేషించలేరు కాబట్టి మీరు ఆ స్థాయికి మీ స్పందన పెరిగింది కాబట్టి ఇంకా కుండలిని మూలాధారంలో కూర్చోదు. లేచొచ్చి గొంతులో కూర్చుంటుంది. అయితే కుండలిని ఇక్కడి నుంచి పైకి వెళ్ళేటప్పుడు, అంటే ఇది కుండలిని జాగృతులను చెప్తున్నాను. టాప్ డౌన్ అవేకనింగ్ అయ్యే వాళ్ళకి, అంటే విశ్వం నుంచి శక్తిపాతం పైనుంచి కిందకి శక్తిపాతం లాగా అయ్యే వాళ్ళకి, వాళ్ళు కూడా వాళ్ళ లోపల ఉన్న ద్వేషాన్ని జయించాలి. జయిస్తే గానీ వాళ్ళ లోపల ఉన్న వ్యానవాయువు పైకి వేసి వెళ్ళదు. ఈ ప్రక్రియలో మనం ఒక రకంగా ప్రేమమూర్తులం అవుతాం, జ్ఞానమూర్తులం అవుతాం. అయితే తర్వాత మెట్టు, మీరు బయట వాళ్ళని ద్వేషించడం మానేశారు. కాకపోతే మిమ్మల్ని మీరు ఏదో స్థాయిలో మీరు ద్వేషించుకుంటారు. మీకు మీ లోపల నచ్చని విషయాలు, మీరు బహుశా గతంలో ఎవరో మిమ్మల్ని ఏదో అన్నారు. అది మీకు మనసులో ఉంటుంది. బహుశా వాళ్ళు అన్నది నిజమేమో అని నా మీద నాకే ద్వేషం కలగచ్చు. లేదు అంటే మన లోపల అన్కాన్షియస్ లెవెల్లో మన లోపల ఈ విశ్వంకి సంబంధించినటువంటి సమిష్టి జ్ఞానం, సమిష్టి ఆలోచనలు మన లోపల ఉంటాయి. దాని భాగంగా కూడా మనల్ని మనం ద్వేషించుకుంటాం ఏదో ఒక స్థాయిలో. ఇది ఎలా అనుభవిస్తాం అంటే, మన లోపల నిత్యం ఒక గొంతు మనల్నే తూలనాడుతూ ఉంటుంది. నువ్వు ఇది, నువ్వు అది అని. గతంలో ఎవరో మిమ్మల్ని ఏదో అనుంటారు ఒకసారి. కాకపోతే ఆ గొంతు మీకు రికార్డర్ లాగా మీ లోపల నడుస్తూనే ఉంటుంది. అది తెగ వినిపిస్తుంది ఈ దశలో. ఎందుకు వినిపిస్తుందంటే, నీ లోపల నిన్ను నువ్వు ద్వేషించుకునేటువంటి ఒక తత్వం నీలో ఉంది. నిన్ను నువ్వు నీ లోపల నీ ద్వేషాన్ని నువ్వు అధిగమించాలి. ఇది తర్వాత స్థాయి ద్వేషాన్ని మీరు అధిగమించాలి. ఇలా అవుతున్నప్పుడు ఎవరైనా వచ్చి నువ్వే శివుడివి అంటే, నన్ను నేను ద్వేషించుకుంటున్నాను, నాలో ఇన్ని దోషాలు ఉన్నాయి, నా దోషాలు నాకు కనిపిస్తున్నాయి. ఆధ్యాత్మికంగా ఎదిగే వాళ్ళకి పక్క వాళ్ళ దోషాలలో వాళ్ళకి ఆసక్తి ఉండదు. వాళ్ళకి ఎలా ఉంటుందంటే, నా దోషాలు ఏమిటి నేను తెలుసుకోవాలి, తెలుసుకుంటేనే కదా నేను వాటిని సవరించుకోగలుగుతాను. నాలో ఇన్ని దోషాలు నాకు కనిపిస్తున్నాయి, నేను ఎలా శివుణ్ణి అవుతాను అనే ఆలోచన పదే పదే నాకైతే వచ్చింది. నాలాగా చాలా మందికి వస్తుంది. ఈ దశలో ఇది టాప్ డౌన్ అవేకనింగ్ వాళ్ళకు కూడా ముందుకెళ్ళాక వస్తుంది. ఇక్కడ మనం అధిగమించాల్సింది మన మీద మనకున్నటువంటి ద్వేషం. ఇక్కడ నేనే శివుణ్ణి వంటి ఒక ఆలోచన మనం చాలా బలంగా మన లోపల నాటుకోవాలి. ఇది కాస్త మీకు నమ్మాలి అన్నా కూడా అది కష్టంగా అనిపిస్తుంది. కాకపోతే ఇది నిజం. ఇది మీకు నిజంగా అనిపించకపోయినా కూడా ఈ దశలో మీకు ఈ ఆలోచన, నేనే శివుణ్ణి లేదంటే అహం బ్రహ్మాస్మి అనేటువంటి ఒక పదాన్ని మీరు నిత్యం నిత్యం
పట్టించుకుంటూ ఉండాలి లోపల, లేదా గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఎందుకు గుర్తు చేసుకుంటూ ఉండాలంటే, నేనే శివుణ్ణి అన్నప్పుడు ఇంకా నాలో ఏ ద్వేషం ఉంటుంది? శివతత్వం ఏంటి? ప్రేమతత్వం ఉంది. నేనే శివుణ్ణి అన్నప్పుడు ఇంకా నన్ను నేనేం ద్వేషించుకుంటాను? నేను ఒక మనిషిని అని అనుకున్నప్పుడు నన్ను నేను ద్వేషించుకుంటాను. ఇక్కడ ఏమవుతుందంటే, మన ఐడెంటిటీ, నేను మనిషిని అనే దానికంటే కూడా నేను శివుణ్ణి అనే దానికి మనం ఇప్పుడు ఎక్కువగా దానికి సబ్స్క్రైబ్ చేస్తున్నాం. చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే, నేనే శివుణ్ణి అంటే ఇంకా ద్వేషించడానికి అక్కడ ఏముంటుంది? ఇక్కడ ఏమవుతుందంటే, ఇంతకాలం మనం ఈ శక్తి, ఇదం, ఆబ్జెక్ట్ అటువైపు మనం ఉన్నాం. అంటే మనం మన భావోద్వేగాలు, మన నమ్మకాలు, రకరకాల సంబంధాలు, బయట లోకంలో పనిచేస్తున్నప్పుడు మనం ఇదం వైపు నుంచి బ్రతుకుతున్నాం. నాలో శివుడు ఉన్నాడు, అహం అనేది ఒకటి ఉంది, జీవాత్మ అనేది ఉంది అంటే ఇటువైపు బతికే వాళ్ళకి అది అర్థం కూడా కాదు. ఉండొచ్చునేమో, నాకు అది ఏంటో తెలియదు అంటారు. అనుభవంలోకి రాదు అది. దాన్ని నిలుపుకోలేరు అనుభవాన్ని కూడా, అలా వచ్చిపోతుంది అంతే. ఇక్కడ ఎక్కడైతే నేను శివుణ్ణి అని మీరు బలంగా లోపల మీరు నమ్ముతున్నారో, లేదు అంటే మిమ్మల్ని మీరు అమ్మవారని కూడా అనుకోవచ్చు. శక్తితత్వం, శివతత్వం ఉంటాయి. శక్తితత్వం ఒక పై స్థాయి రూపం ఏంటి అంటే, ఆనందమయ కోశంలో మనం ఆనందం అనుభవిస్తాం. ఆ ఆనందమయ కోశంలో ఉన్నటువంటి ఆనందంలోనే మీకు శివతత్వం కూడా ఉంటుంది. అందుకనే ఏదైనా మంత్ర జపం చేసి మీరు ఆ దేవుడితో మీరు ఒక సంబంధం అనేది అనుసంధానం చేసుకోవాలి. మిమ్మల్ని మీరు చేసుకొని, నేనే ఆ దేవుణ్ణి, లేదంటే మీరు ఒకవేళ మీరు లలితాదేవి ఉపాసన చేస్తున్నారనుకోండి, మిమ్మల్ని మీరే లలితాదేవి అనుకోవాలి. లలితాదేవిలా మీరు చూసుకోవాలి. అలా చూసుకున్నప్పుడు ఏమవుతుందంటే, మీ లోపల మనసు, మామూలు మనిషి మనసు అరిషడ్ వర్గాల్లో కూరుకుపోయి ఉంటుంది. మనంతటా మనం పైకి లేద్దామంటే కింద కూర్చున్నాక లేవలేం. పైనుంచి చెయ్యి ఎవరైనా ఇస్తే వాళ్ళ చెయ్యి పట్టుకుని పైకి లేస్తాం. అదే రకంగా మిమ్మల్ని మీరు పై స్థాయి ఒక దేవుడితో మీరు ఐడెంటిఫై చేసుకుంటే, మీ మనస్సు ఈ అరిషడ్ వర్గాలకి అతీతంగా ఆ స్థాయి స్పందన అనేది మీరు ఆ దేవుడు మంత్ర జపం చేస్తున్నప్పుడు, ఆ దేవుడు సాన్నిధ్యంలో ఉన్నప్పుడు మీకు అది అనుభవంలోకి వస్తుంది. మీ మనసు ఇప్పుడు ఎక్కువ ఆ స్థాయి నుంచి పనిచేయడానికి ఇష్టపడుతుంది. క్రమేపీ మీ లోపల ఉన్నటువంటి సబ్ కాన్షియస్ మైండ్ తెరుచుకుని, అందులో ఉన్నటువంటి అంధకారం అంతా బయటకు వచ్చేసింది అనుకోండి ప్రక్రియలో, మీరు సహజంగానే ఇటు ఇదం నుంచి అహం కేసే వెళ్తారు. ఇక్కడ ఏంటి, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది. అంటే ప్రతి మనిషి జీవితాన్ని అనుభవిస్తాడు. జీవాత్మ శివుడు అనుకుంటే, బయట మనకి మనస్సు, ఈ దేహం, బయట అనుభవాలన్నీ శక్తి అనుకుందాం. అయితే ఒక మామూలు మనిషి ఏ రకంగా అనుభవిస్తాడంటే, నేను ఈ దేహాన్ని, లోకం అంతా నా బయట ఉంది అన్నట్టుగా అనుభవిస్తాడు. అయితే ఎప్పుడైతే మీ చైతన్యం పెరుగుతుందో, మీరిటు ఇదం నుంచి అహం కేసి వస్తున్నారో, అహం మార్పు లేనిది, అన్నిటినీ సాక్షి మాత్రంగా చూడగలిగే శక్తి మీకు అహం నుంచి వస్తుంది. మీరు సాక్షి మాత్రంగా అలా చూస్తున్నారు అంటే మీరు అహంలోంచి చూస్తున్నారు. ఇది నా అనుభవంలోంచి నేను చెప్తున్నాను. ఈ మార్పు మీకు ఎలా తెలుస్తుంది మీ లోపల అంటే, మీ లోపల చైతన్యం పెరిగే కొద్దీ, నేను ఈ శరీరాన్ని కాదు, ఈ మనసును కాదు, దీని వెనక ఏదో ఒక రూపంలో నేను ఉన్నాను, అదేంటో నాకు తెలియదు అనేది మొదటిది. నాకు ముందు అలా అర్థమైంది. అంటే ఈ శరీరం, మనసు, ఆలోచనలు, సంబంధాలు, ఈ కథలు నా జీవితంలో జరిగేవన్నీ ఉన్నాయి, కానీ ఇవేవి నేను కాదు. దీని వెనకాల ఏదో ఉన్నాను నేను అనేది, కానీ అదేంటో నాకు తెలియదు. అది మొదట నేను అనుభవించింది. రెండవది, నాకు సబ్ కాన్షియస్ మైండ్ ఖాళీ అయిపోయి, నేను అన్నిటితో ఇంకా ఇంచుమించు నేను శైలజను కాదు, ఆ జీవితం నాది కాదు, అభిప్రాయాలు నావి కాదు, కథలు నావి కాదు అని తెంచేసుకున్నాను అన్ని స్థాయిల్లో. ఆ తెంచేసుకునే కొద్దీ నాలో జ్ఞాన వైరాగ్యం అనేది బాగా పెరిగింది. జ్ఞాన వైరాగ్యం పెరిగేసరికి నేను ఇటు ఇదం వైపు నుంచి అహం వైపు కేసి రావటం మొదలుపెట్టాను. ఆ మార్పు పై స్థాయిలో జరుగుతున్నప్పుడు నాకు బయట లోకం ఎలా తోచేది అంటే,
ఒకప్పుడు నేను లోకం బయట ఉంది అని అనుకునేదాన్ని. ఇప్పుడు నాకు లోకం నా లోపలే ఉందనిపించేది. అంటే నాకు బయట కనిపించే లోకం నా లోపల నుంచే వస్తోంది అనేది నాకు గ్రహింపుకొచ్చింది. అంటే ఇప్పుడు నాకు బయట లోకంలో ఏదైనా నచ్చలేదనుకోండి, నేను బయట లోకాన్ని సవరించటం మానేసి, లేదంటే దాని అదుపాజ్ఞంలో నేను చెప్పినట్టుగా బయట లోకం ఉండాలి అని అనుకోవటం మానేసి, బయట లోకాన్ని నాకు ఒక అద్దంలా వాడుకుని నన్ను నేను సవరించుకోవటం మొదలుపెట్టాను. బయట లోకం నిజమైతే నేను బయట లోకాన్ని మార్చే ప్రయత్నం చేయాలి. బయట లోకమే నాలోంచి వచ్చిందన్నప్పుడు ఇంక నేను బయట లోకాన్ని ఏం మారుస్తానో అంతా నాలోంచే వచ్చింది. బయట లోకం నుంచి మనం ఇంకా భయపడేదేం లేదు. ఎవరో వచ్చి మనల్ని ఏదో చేస్తారనేది ఏమీ ఉండదు. ఇవన్నీ ఇంకా మన మీద పోతాయి వీటి ప్రభావం. పోయేసరికి ఈ స్థాయిలో నాకు ఈ లోకం అంతా నా లోపలే ఉంది. నేను ఈ బయట లోకాన్ని నా మనసులో అనుభవిస్తున్నాను అని నాకు చాలా లోతుగా అర్థమైపోయింది. అప్పటి నుంచి నేను లోకాన్ని బయట వేరేగా చూడటం మానేశాను. లోకాన్ని ఎలా మార్చాలి అని ఆలోచించడం కూడా మానేశాను. ఇక్కడ బయట మార్చడానికి ఏం లేదు, నన్ను నేనే మార్చుకోవాలన్న సంగతి నాకు అర్థమైంది. ఇంకా ముందుకెళ్ళాక ఇదే దశలో నాకేమైందంటే హార్ట్ బ్రెయిన్ కనెక్షన్ అవటం అనేది మొదలైంది. ఇంకాస్త ముందుకెళ్ళాక నాకు ఏదైతే బయట లోకం నా లోపలే ఉందని అనిపిస్తోందో, ఇప్పుడు ఆ లోకం అంతా దాని రూపాలు మారిపోతున్నాయి. అంటే నాకు ఇప్పుడు నా జీవితంలో మనుషులు కానీ, పరిస్థితులు కానీ, వస్తువులు కానీ అన్నీ నా నా లోపల అవి నాకు రూపం మారిపోతూ ప్రాణశక్తిగా మారిపోతున్నట్టుగా నాకు కనిపించాయి. అంటే ఏంటంటే నాకు వచ్చే ఆలోచనలు కానీ, భావోద్వేగాలు కానీ, నేను బయట చూసే లోకం కానీ ఇదంతా కేవలం ప్రాణ కదలికలు అనేది నాకు అర్థమైంది. అంటే ప్రాణ కదలికలు అంటే ఇది మన దేహంలో జరిగేటువంటి దిగువ స్థాయి ప్రాణ కదలికలు కాదు నేను చెప్పేది. పై స్థాయిలో ఇంకో ప్రాణ అనేది ఉంటుంది. ఆ ప్రాణ మీకు దాంట్లో మార్పులు వచ్చినప్పుడు మీకు కోశాలు అనేవి ఏర్పడతాయి. అంటే మన మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం అంటే మెంటల్ బాడీ, ఎమోషనల్ బాడీ, ఫిజికల్ బాడీ, ప్రాణిక్ బాడీ, చక్రాలు ఇవన్నీ మీకు ఆ ప్రాణ నుంచి వచ్చినవి. ఆ ప్రాణలో మార్పులు జరిగితేనే మీకు ఇవన్నీ ఏర్పడతాయి. మీరు ఆ ప్రాణాన్ని అందుకునే స్థాయి లోపల అంటే నాకు ఇప్పుడు కుండలిని పై భాగాల్లోకి వెళ్తోంది కాబట్టి అక్కడ మీరు ఏదైతే బయటికి వ్యక్తపరిచారో అదంతా మీరు వెనక్కి తీసుకుంటున్నారు. వెనక్కి తీసుకునేటప్పుడు మీరు మూలాల్లోకి వెళ్తున్నారు. ఇదంతా ఎలా ఏర్పడింది మీలో, ఈ విభజన అనేది ఏ రకంగా ఏర్పడింది అనే దానికి మూలానికి మీరు వెళ్తున్నప్పుడు అక్కడ నేను చూసింది ఏమిటి అంటే ఈ ప్రాణే మార్పులు జరిగి మీకు ఆలోచనలుగా, భావోద్వేగాలుగా, తర్వాత ఇంకా దిగువ స్పందనగా మీకు బయట లోకంగా కనిపిస్తుంది. ఇక్కడ నాకు అర్థమైంది ఏమిటి అంటే దీని అన్నింటి వెనక నేనున్నాను, ఇదేది కాదు, ఇదంతా ఇదం శక్తి వైపు. ఇదే సమయంలో నాకు ఇక్కడ నొప్పి అనేది అంటే ఇది ఒక దబ్బనం పెట్టి గుచ్చినట్టుగా ఇక్కడ నొప్పి అనేది బాగా వచ్చేది. ఏంటి నొప్పి అంటే అది తర్వాత చూసుకుంటే అది జీవాత్మ స్థానం. నేను ఇక్కడ ఉన్నాను అని జీవాత్మ లోపల నుంచి పొడుస్తున్నట్టుగా చెప్తోంది. ఈ స్థాయికి ఏమవుతుందంటే మనకి ఇంకా బయట విషయాల మీద ఆసక్తి అనేది పూర్తిగా పోతుంది. మనిషి నిత్యం బయటకేసి చూస్తూ ఉంటాడు. ఎందుకంటే మనకి బోర్ కొడుతుంది, మనకి ఏదో ఎంటర్టైన్మెంట్ కావాలి, ఏదో చేసేయాలి, ఇవన్నీ ఉంటాయి, మనకి తపనలు ఉంటాయి. ఇక్కడ ఈ స్థాయికి వచ్చేసరికి మీకు ఏమవుతుంది అంటే అంతా మీలోంచే వచ్చింది అంటే మీరు ఇంకా బయటకి వేసి ఏం చూస్తారు? అంతా ఉన్నది నేనే, నా లోపలిదే బయట కనిపిస్తుంది నాకు అన్నప్పుడు మీరు ఎక్కువ అంతర్ముఖులు అయిపోతారు. అంతర్ముఖులు అయిపోయే కొద్దీ మీలో జ్ఞాన వైరాగ్యం వచ్చింది కాబట్టి ఆలోచనలో కూడా మీకు ఆసక్తి పోతుంది. ఇక్కడికి వచ్చేసరికి మీరు ఆలోచనలో మూలం వరకు వెళ్ళిపోయి ఉంటారు. ఏదైనా ఒక ఆలోచన వస్తుంది అంటే ఆలోచనని మూలం నుంచే కత్తిరించగలుగుతారు ఇక్కడ. ఎందుకంటే ఆలోచన అంటే ఏంటి? ఆ ప్రాణ
లో మార్పు రావటమే ఆలోచన. ఆ ప్రాణలో మార్పు వస్తోంది అంటేనే అది మీరు గమనిస్తారు. గమనించి మీరక్కడ దాన్ని ఆపేస్తారు. ఆపేసరికి మీరు క్రమేపీ ఇక్కడ నిశ్శబ్ద స్థితిలోకి సహజంగా వెళ్ళిపోతారు. ఇంకా ఇక్కడ మీరు కష్టపడి మీరు నిశ్శబ్దంగా కూర్చోవాలి. లేదంటే నిశ్శబ్దం నుంచి బయటకొచ్చాక మళ్ళీ నాకన్నీ బయట ఆలోచనలు నన్ను సతాయిస్తున్నాయి అనే ధోరణి ఇక్కడ ఉండదు. ఎందుకంటే మీ సబ్‌కాన్షియస్ మైండ్ ఖాళీ అయిపోయిందంటే ఇంక మిమ్మల్ని బయట నుంచి వచ్చి సతాయించడానికి ఏమి ఉండదక్కడ. ఈ స్థాయికొచ్చేసరికి మీరెక్కువగా నిశ్శబ్దంగా ఉండటానికి అంటే ఇక్కడేంటి మీ ప్రయాణం ఇధం నుంచి అహం వైపుకెళ్ళిపోతోంది. ఇలా అవుతున్నప్పుడు ఇక్కడ జీవాత్మ పొడుస్తుంటే మీకు తెలుస్తుంది. నేను ఈ దేహాలన్నీ కాదు, ఇక్కడ లోపల ఉన్నటువంటి జీవాత్మని నేను. ఇక్కడ ఐడెంటిటీ అనేది మీకు మారిపోతుంది. ముందు ఈ భౌతిక దేహం నేను, మనసు నేను, ఆలోచనలు నావి అనుకునేవాళ్ళం. ఇప్పుడు అవన్నీ వదిలేసాం. వదిలేసే స్థాయికి జీవాత్మని నేను అంటే శివుడిని పట్టుకున్నాం ఇక్కడ. అయితే ఇక్కడ ఇలా నాలో జరిగేటప్పుడు నాకొక అనుభవం జరిగింది. ఈ అనుభవం ఏమిటి అంటే, నేను ఇందాక చెప్పాను మీకు. నేను శివుడిని అంటే నేనే నమ్మలేకపోయాను. నేను శివుడిని ఎలా అవుతాను? మామూలు మనిషిని ఏదో ఆలోచనలో సరే ఒక స్థాయిలో ఆధ్యాత్మికంగా ఎదిగి ఉన్నాను. నాకు భగవంతుడు బయట కనిపిస్తున్నాడు కానీ, నేను శివుడిని అవ్వటం ఏమిటి అని నాకు ఆహ్, ఇంకా ఆ స్థాయికి కూడా నేను నమ్మలేకపోయాను. ఎందుకంటే ఏదో ఒక మూల ఏదో ఒక చిన్న దోషం లేదంటే అప్పుడప్పుడు మనం కొద్దిగా దిగువ స్పందనకి త ఆలోచనలు మనకి రావటం. కానీ ఈ స్థాయిలో నేను గమనించింది ఏంటంటే, నా మీద నాకు అది ఉన్నటువంటి ద్వేషం అది తొలగిపోయింది ఈ స్థాయిలో. ఆ తొలగిపోతున్నప్పుడు నాకొక అనుభవం జరిగింది. ఆ అనుభవం ఏమిటి అంటే, నేను చెప్పాను మీకు నా కుండలిని శక్తి వచ్చి ఇక్కడ కూర్చునుంది. ఇక్కడ మకర అని ఇక్కడ ఉంటుంది ఆజ్ఞ చక్రం పైభాగంలో. ఆ కుండలిని పాము అనేది ఇక్కడ ఉంటుంది నాకు. అయితే నేను కొంతమందితో మాట్లాడినప్పుడు, కొన్ని పుస్తకాలు చూసినప్పుడు కుండలిని శక్తి వచ్చి మకరలో కూర్చుంటుంది అని విన్నాను. కాకపోతే ఆ రోజు నాతో జరిగిన అనుభవం ఏమిటి అంటే, నిద్రలో ఉన్న నేను అర్ధరాత్రి నిద్రలోంచి లేచాను. ఎందుకు లేచానంటే నాకు నుదుటి మీద కదలికలు తెలుస్తున్నాయి. నేను కళ్ళు తెరిచి చూసేసరికి ఇక్కడి నుంచి బయటికి ఒక నాగుపాము అనేది అంటే కాంతి రూపంలో ఉన్నటువంటి నాగుపాము. అది సూక్ష్మ శరీరం అనుకోండి. అది కుండలిని శక్తి. ఆ పాము ఇలా బయటికి వచ్చి ఉంది. ఆ నాగుపాము ఇట్లా చూస్తూ అనమాట బయటకు వచ్చి ఇటు అటు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే కుండలిని శక్తి వచ్చి పైన కూర్చుంటుంది. మకరాలో నేను పుస్తకాల్లో చదివాను కానీ ఇలా తలలోంచి బయటికి రావటం అనేది నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అయితే నాకు ఇక్కడ తర్వాత ఏం చేసింది అంటే కిందకి దిగి నా మెడ చుట్టూ చుట్టుకొని ఇట్లాగా వచ్చి ఇలా కూర్చుంది. అంటే శివుడి మెడలో నాగు ఎలా కూర్చుంటుందో అలా వచ్చి కూర్చుంది. ఆ పడగ నాకు ఇక్కడ ఇలా తగులుతోంది. ఇలా పక్కన. తగులుతున్నప్పుడు నేను కూర్చుని ఉన్న మంచంలో అప్పుడు నాకు వెంటనే నాకు ఒక రికగ్నిషన్ అనొచ్చు. లేదంటే ఒక తళుక్కున ఒక మాట నాకు తలలో వచ్చింది. అదేంటంటే నేనే శివుణ్ణి అని. ఆ మాట వచ్చింది కానీ దానికే నేను చాలా ఆశ్చర్యపోయాను. నేను శివుడినా? నిజంగా శివుడినా? అంటే నాకు ఇలా పాము నాకు మెడలో కనిపిస్తుంది. ఈ అనుభవం అయ్యాక నాకు ఇక్కడ నొప్పి ఇంకా ఎక్కువ అవటం మొదలుపెట్టింది. అంటే పొడిచేది. దానికి తగ్గట్టుగా నేను ఎక్కువ నిశ్శబ్ద స్థితుల్లోకి వెళ్ళటం. నా తల లోపల లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ 2 బాగా వాటి మధ్యలో నర్వస్ కనెక్షన్స్ అనేవి ఏర్పడటం. తలలో విపరీతంగా ప్రాణ ప్రవాహం. అంటే ఇంకా కుండలిని ఇటు బ్రహ్మరంధ్రం కేసి ఇక్కడ కేసు వస్తోందనమాట. అప్పుడు నాలో జరిగిన మార్పులు ఇవన్నీ. అంటే ముందు నేను ఈ దేహం నేను అనుకునేదాన్ని. బయట లోకం నిజం అనుకునేదాన్ని. తర్వాత బహుశా దేహం కంటే కూడా మనసు ముఖ్యమేమో అనుకుని ఈ మనసులో వచ్చే ఆలోచనలు, భావోద్వేగాలు, గొంతులన్నీ నావే అనుకునేదాన్ని. ఒక స్థాయిలో అది కూడా కాదు అని తెలిసిపోయింది నాకు. ఆ తర్వాత సరే నేను బహుశా ఒక ఆత్మని ఎన్నో జన్మాలు ఎత్తి ఉన్నాను. అలాంటి ఆత్మని అని నేను అనుకున్నాను. ఆ తర్వాత అది కూడా పోయింది. అది కూడా పోయి
ఈ లోకమే నాలోంచి వచ్చిందేమో అనిపించింది. ఆ తర్వాత స్థాయిలో లోకం అంతా ప్రాణ కదలటం మూలంగా, అంటే ఏదైతే విభజన మీకు చూపించానో, శివశక్తుల విభజన మీకు చూపించాను చూడండి, ఆ శివశక్తుల విభజన జరిగాక ప్రాణ అనేది ఒకటి ఏర్పడుతుంది పై స్థాయిలో. దాంట్లోంచే మీకు అన్ని కోశాలు, అన్ని లోకాలు అన్ని దాంట్లోంచే వస్తాయి. ఆ స్థాయిలో అన్ని తిరిగి మళ్ళీ ఆ ప్రాణలోంచి వస్తున్నట్టుగా మీకు కనిపిస్తుంది. అక్కడే మీరు దాన్ని తెంచేస్తారు. తెంచేసరికి మీకు ఒక ఏదైనా ఆలోచన వచ్చిందంటే అక్కడ తెంచేస్తారు. ఆలోచన మళ్ళీ మీ భావోద్వేగంగా మళ్ళీ ఒక అనుభవంగా మారదు అక్కడ. దాని మూలంగా మీరు ఎక్కువగా శివతత్వంలో ఉండిపోతారు. అంటే సాక్షి మాత్రంగా చూడటంలో ఉండిపోతారు. అయితే ఆధ్యాత్మికంగా ఎదిగిన వాళ్ళకిను, ఆధ్యాత్మికంగా ఎదగని వాళ్ళకి తేడా ఏంటి అంటే, ఆధ్యాత్మికంగా ఎదిగిన వాడు జాగృత స్థితిలో కూడా, అంటే పగటిపూట కూడా పని చేస్తూ కూడా అతను ఆ సమయంలో నిద్రావస్థలో ఉన్నాడు. దేనికి నిద్రావస్థలో ఉన్నాడు అంటే, నేను శివుణ్ణి అనే ఒక ఆ అనుభవం అతనికి లేదు కాబట్టి, ఆలోచనే అతనికి లేదు కాబట్టి అతను నిద్రావస్థలో ఉన్నాడు. మనము క్రమేపీ ఇదం నుంచి అహం కేసి వస్తున్న ప్రయాణంలో మనం జాగరూకులం అవుతాం. ఇది ఎలాంటి జాగరూకత్వం అంటే, మనం ద్వంద్వత్వంలోంచి బయటకు వచ్చి నేనే శివుణ్ణి అనేటువంటి మనకి అనుభవపూర్వకంగా మనకి తెలియటం. ఇక్కడ మీరు ఎక్కువగా ఎరుకలో బ్రతుకుతున్నారు. ఎరుకతో బ్రతుకుతున్నప్పుడు మీరు ఈ ప్రక్రియ చివరి దశల్లో ఎక్కువగా నేనే శివుణ్ణి అని ఒక ఎరుకతో సాక్షి మాత్రంగా బ్రతుకుతున్నప్పుడు, చాలాసేపు ఈ సమయం ఇలాగే మీరు గడుపుతున్నప్పుడు, ఈ ఎరుకతో ఉండటం అనేది మీకు మీ సహజ స్థితి అయినప్పుడు అది క్రమేపీ మీ స్వప్న స్థితిలోకి వస్తుంది. అంటే మీరు స్వప్న స్థితిలో కూడా ఎరుకుతూ ఉంటారు. అది మీ నిద్రావస్థలో కూడా వస్తుంది. అంటే మీరు నిద్రలో కూడా ఎరుకుతూ ఉంటారు. అంటే మీ శరీరం నిద్రిస్తుంది, మీరు మెలకువతో ఉంటారు. మీరు షిరిడి బాబా కథల్లో చదివి ఉంటారు. షిరిడి బాబా నిద్రిస్తున్నా కూడాను వారు వేకువతోనే ఉండేవారు. అంటే తన చుట్టూ ఏమవుతోంది అనేది ఆయనకి తెలిసేది. ఆయన నిద్రించేవారు కాదు, శరీరమే నిద్రించేది. ఈ ఆధ్యాత్మిక ప్రయాణం చివరికి మనం అందరం జాగరూకులం అయిపోతాం. ఇంకా నిద్ర అనే మాయ మన మీద కమ్మదు. మాయ అధిగమించాక మీకు ఇంకా నిద్రపోవటం అనేదే ఉండదు. మాయలో కూరుకున్న వాడికి వేకువ స్థితి అనేదే లేదు. అక్కడ జాగరూకు లేడు మనిషి. నేను జాగరూకుడినై ఉన్నాను, నేను పని చేసుకుంటున్నాను బయట అని అనుకుంటున్నాడు. కానీ అది కూడా ఒక రకమైనటువంటి నిద్రావస్థే. ఈ ఇదం నుంచి, అంటే ఆబ్జెక్ట్ నుంచి సబ్జెక్ట్ కేసి వచ్చేటువంటి ఈ ప్రయాణమే ఇది ఆధ్యాత్మిక ప్రయాణం. మీరు ఇదం వైపు ఉన్నప్పుడు నేను ఈ శరీరం మనసు అనుకుంటారు. అహం కేసి వచ్చినప్పుడు నేను జీవాత్మని, మార్పు లేని దానిని అనేది మనకు అర్థమవుతుంది. కానీ మనం ఇక్కడ ఎరుకుతో బ్రతుకుతున్నప్పుడు ఇంకా మనలో సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ అనేది ఇంకా ఉంది. అది ఎలా అంటే, శివుడు శక్తిగా ఇంకా మనం వేర్పడిపోయి ఉన్నాం. దీనికన్నా పై స్థాయి ఏంటంటే, ఈ రెండింటి మధ్యలో విభజన అది కూడా జరిగిపోతుంది. అది ఎలా అవుతుంది అంటే, మనలో ఉన్నటువంటి ఈ రెండు శివతత్వం శక్తితత్వం రెండు కలిసి ఈ విశ్వంలో ఉన్న చైతన్యాన్నితో అవి కలిసిపోతాయి. ఇవే సమాధస్థితులు. చాలా పై స్థాయి సమాధస్థితులు ఎలా ఉంటాయంటే, మనకి సమాధస్థితిలోకి వెళ్ళి వెనక్కి వస్తాం కానీ మనకేం గుర్తుండదు. ఎందుకు గుర్తుండదు? అక్కడ ఈ సమాధి స్థితిలో నేను ఉన్నాను అనుభవించే ఒక ఉనికి అక్కడ లేదు. ఆ స్థాయిని కూడా దాటేస్తాం. శివశక్తులు ఐక్యమైపోతే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ అనేది ఉండదు అక్కడ. రెండు ఐక్యమైపోతాయి కాబట్టి నేను అనేది ఉండదు ఇంకా అక్కడ. ఆ పై స్థాయిలో కూడా జీవాత్మ ఏదైతే అనుభవం అనేది ఉందో, నేను వేరు ఈ పరమాత్మ వేరు అనేటువంటి అనుభవం ఉందో అది కూడా తొలగిపోతుంది. తొలగిపోయి రెండు కలిపి విశ్వంలోనే చైతన్యంలో కలిసిపోతాయి. అదే సమాధి స్థితి, అంటే పై స్థాయి సమాధి స్థితి.
ఈ స్థాయికి మొత్తం అన్ని విభజనలు మనలో జరిగిపోతాయి. ఒక యోగి ఆ స్థాయి వరకు వెళ్ళి వెనక్కి వస్తే ఇంకా వాళ్ళ తర్వాత వాళ్ళ అనుభవం వరకే ఉంచుకుంటారు. అంటే నేను వేరు, పరమాత్మ వేరు, అంటే ఉనికిలాగా వేరేగా ఉంచుకుంటారే తప్ప ఇంకా వేరే ఏవి వాళ్ళ మీద ప్రభావం ఉండదు. వేరే ఇదం వైపు ఏవి ప్రభావం ఆ యోగి మీద ఉండదు. అలాంటి యోగి నిద్రావస్థలో కూడా శరీరం నిద్రిస్తున్నా ఆయన వేకుతూనే ఉంటాడు. నిత్యం జాగరూకుడై ఉంటాడు. ఎందుకు ఉంటాడు అంటే జాగరూకుడై ఉండకపోతే మళ్ళీ మాయలో కూరుకుపోతాడు. కాబట్టి నిత్యం జాగరూకులై ఉంటారు. ఇదే మన ఇదం నుంచి అహంకేసి మన ప్రయాణం. ఈ ప్రయాణంలో మనల్ని మనం ద్వేషించుకునేటువంటి కొన్ని సందర్భాలు కానీ, మన మీద మనకి నమ్మకం లేని కొన్ని విషయాలు కానీ, నాకు ఇంతటి అర్హత ఉందా అని మనల్ని మనం ప్రశ్నించుకునేటువంటి కొన్ని సందర్భాలు కానీ, ఇవి తరచుగా మీకు ప్రక్రియలో మీరు అనుభవిస్తారు. ఎందుకు అనుభవిస్తారు అంటే ఇట్లాంటి అనుమానాలు, సందేహాలు, లేదంటే మీ మీద ద్వేషం మన దేహంలో మూలలో ఎక్కడెక్కడో ఉంటుంది. కణాల్లో, సబ్కాన్షియస్ మైండ్లో, మనకి తెలియని భాగాల్లో ఉంటుంది. అది బయటికి విడుదలైపోతుంది. అది బయటికి విడుదలయ్యేసరికి ఆ స్థానంలో వెలుగు అనేది నిండుతోంది. అలా అవుతున్నప్పుడు ఇలాంటి ప్రశ్నలు మన లోపల తల లేవనెత్తుతూనే ఉంటాయి. అది ఎప్పటిదాకా అంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానం అంతా తొలగిపోయాక. అజ్ఞానం అంతా తొలగిపోయాక మనమే శివుడు అనే సంగతి మనకి అనుభవపూర్వకంగా, నా అనుభవం ఇలాంటిది, వేరొకళ్ళకి వేరొక అనుభవం ఉండొచ్చు. కాకపోతే ఆ అనుభవం మీకు టక్కుమని మనసులో ఒక జ్యోతిలా కూడా మీకు అది మీ అసలు తత్వాన్ని మీకు చూపించవచ్చు. అనుభవాలు వచ్చే విధానం వేరువేరుగా ఉంటుంది. అందరికి ఒకే రకంగా ఉండదు. కాకపోతే ప్రక్రియ మటుకు ఒకటే రకంగా జరుగుతుంది అందరికీ. కాబట్టి ఇలాంటి ఆలోచనలు, అంటే నా మీద నాకు ద్వేషపూరిత ఆలోచనలు, నన్ను నేను తిట్టుకోవటం, నన్ను నేను తోడనాడుకోవటం, తక్కువ చేసుకోవటం, ఇలాంటివన్నీ ఉంటాయి చూడండి. ఇవన్నీ కూడా ఈ ప్రక్రియలో మనం అనుభవిస్తాం. ఇవి చాలా సామాన్య విషయాలు. ఇలాంటి సందర్భంలో కూడా మనం సాక్షిగా ఈ ఆలోచనలు చూసి, ఇలాంటి ఆలోచనలు మనకు వచ్చినప్పుడు నేను శివుణ్ణి అనుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ ఆలోచనలు చాలా తేలిగ్గా మనలోంచి బయటకు వెళ్ళిపోతాయి. మనలో అపరాధ భావం కూడా ఉంటుంది. అది కూడా అంతే, అలా పక్కకు తొలగివెళ్ళిపోతుంది. అది ఉండదు. నేను శివుణ్ణి కాదు, మామూలు మనిషిని అనుకున్నప్పుడే ఇవన్నీ. ఎప్పుడైతే నేనే శివుణ్ణి అని బలంగా నమ్ముతున్నానో ఇంక ఇవన్నీ మనలోంచి అజ్ఞాన రూపంలో తొలగిపోతాయి. ఆ తర్వాతే నేను జీవాత్మని అనేది మనకి అనుభవపూర్వకంగా మనం అది అర్థం చేసుకుంటాం. ఉంటాను. నమస్కారం.